బాబాయ్ గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి గుంటూరు వెళ్ళాడు కదా. గుంటూరు వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిని ఆయన తల్లిని తిట్టినటువంటి అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి కేసులు పెడతారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఎలా ఏం చెప్తారు? ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన అసభ్య మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాజీ ముఖ్యమంత్రిగా ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన వచ్చి అంబటి రాంబాబు ఏం తప్పు చేసిండో పొగడాల్సింది పోయి అంబటి రాంబాబుని కేసులు పెడుతుండారు అని మాట్లాడుతుండో. దేని గురించి అంబటి రాంబాబు ఏమన్నా ప్రజల్ని ఏమన్నా మామూలు ఇప్పుడు ప్రజెంట్ జరిగే ముఖ్యమంత్రి గారిని ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడినందుక ఆయన పొగిడేది? దేని గురించి మాకు అర్థం కాక చూస్తున్నాం అందరం. అంబటి రాంబాబు అని ఏం తప్పు చేశాడని చెబుతా ఉన్నాడు. ఏం చేశాడు అంబటి రాంబాబు? అంబటి రాంబాబు ఎందుకు తప్పు చేయలేదు? ప్రజెంట్ లో ముఖ్యమంత్రి ఊరిని కార్యకర్తలందరినీ ఏం చేస్తో చేసుకుందరారా నా కొడకలని అందరికి కానొస్తానే వాళ్ళ మీడియా ముఖంగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఎందుకు వినిపించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండే 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం తప్పు చేసిందని విమర్శిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మనం సమర్థించాలా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని లకారాలతో మాట్లాడుతూ ఉంటే ఏం తప్పు చేశాడు? ఖండించాలని పోయి ఆయన పొగడుతుండు మాజీ ముఖ్యమంత్రి. ఆయన మాటలు ఖండించి పార్టీలో నుంచి కూడా సస్పెండ్ చేయాలి. కానీ అతను పొగడతా ఉన్నాడు ఇతను పోయి. అంబటి రాంబాబు ఏం తప్పు చేయలేదు. గుడికి వెళ్ళి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్కి బుద్ధి రావాలని చెప్పి పూజలు చేయించుకొని వస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎవరికి బుద్ధి రావాలి ఇక్కడ? ఎవరికంటే వీళ్ళు మాట్లాడుకున్న దానికి బుద్ధి రావాలని వాళ్ళు చెప్పే మాటలు. వీళ్ళు ఎందుకు మాట్లాడి ఇన్ని రోజులు ఎందుకు గమ్ము ఉండరా వీళ్ళు అన్ని మాటలు మాట్లాడేసుకొని అని ఆయన చెప్పేది. లేదంటే ఆయన సస్పెండ్ చేయాలి లెక్క, పార్టీల్లో లేకుండా. ఆయన అంత అసభ్యకరంగా మాట్లాడే ప్రజల్ని, ఇప్పుడు జరిగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంత అసభ్యకరంగా మాట్లాడేందుకు ఆయన పొగుడుతున్నాడు. ఆయన పొగుడుతుండే అటువంటి వాళ్ళే ఆ పార్టీలో ఉంటే ఆయన గొప్ప. అంటే అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం. రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుడ్డలోడ తీసి నిలబెడతామని చెప్పి అధికారంలోకి వస్తే కదా ఇప్పుడు తర్వాత ఇల్లే గెలుస్తా ఉంటున్నారు. తర్వాత ఎట్టగెలుస్తారు? వీళ్ళు చేసే రవిడేదానికి వీళ్ళు తిట్లు కోట్లు వేస్తారా? అమరావతిని దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కి తీసేసారు ఆయన వచ్చి. లేకపోతే ఈ రోజుకి ఎన్నో ఉండాల్సి ఉన్న అమరావతిని 20 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయింది వాళ్ళు రాబట్టి. చంద్రబాబు వచ్చిన తర్వాత పెద్ద రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన ఇస్తానన్న 6 పథకాలు కూడా ఇవ్వట్లేదని చెబుతున్నాడు. ఎందుకు ఇవ్వాలి? అన్ని ఇచ్చేస్తాం, ఒకదాని ఒకటి అన్ని ఇచ్చేస్తున్నాడు. అందరికి తెలుస్తుండే ప్రజలందరికి ఇచ్చేది లేనిది. ఆయనకు ఒకవేళ ఆయన చెప్తే మాత్రం తెలియకుండా ఎట్లుంటది? ఆయన చెప్తే అదే విధంగా ఎవరు అనుకోరు కదా. ఆయన తిన ప్రజలకు తెలుసు కదా. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చిండు? ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇచ్చిండు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉండ. రైతు భరోసా ఆయన ఎంత ఇచ్చిండు, ఈయన ఎంత ఇచ్చిండు. వాళ్ళిద్దరు కలిసి ఇచ్చినంత ఈయన ఇస్తుండ కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తుండ కదా. ఆయన ఎంత ఇచ్చిండు రైతు భరోసా? ఇంకా ఆయన మా యాపీలు చేయకుంటే ఎట్లా? అదే దానికి 151 స్థానానికి వచ్చి పోరాడి 11కు దించుకున్నారు. ఇంకా మళ్ళా పోరాడి 0కి వస్తుంది. అది బాబాయ్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిని పరామర్శించినటువంటి పరిస్థితి, టీడీపీ గూండాలు దాడి చేశారు, టీడీపీ రౌడీలు దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు ఏం తప్పు చేశాడని చెప్పి ఆయన పొగడాల్సింది పోయి ఆయన పైన కేసులు పెడతారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలకి, ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళకి, ఈ మహిళల్ని వీళ్ళందరినీ తిట్టే వాళ్ళకి, వీళ్ళందరికైతే వంత పాడుతాడు. వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శిస్తాడు. ఆయన పరామర్శించేదానికి ఒక 5-6 గంటలు, 4 కిలోమీటర్ల పోవాలన్నా 5-6 గంటల టైం కావాలా. ఈ జనాలందరినీ ఇబ్బంది పెట్టాలా, ప్రజలంతా ఇబ్బంది పెట్టాలా. ఆయన చేసింది ఏమన్నా ఉంది? 5 సంవత్సరాలలో విధ్వంసం తప్ప ఏమీ లేదు జగన్ చేసింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అన్ని డెవలప్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ కళ్ళకు కానరావు. ఓరవలేక అంబటి రాంబాబు అనే వ్యక్తి చంద్రబాబు గారి తల్లిని తిడితే రాష్ట్ర ప్రజలే ఒప్పుకోవడంలే. ఆయన కాబట్టి ఇంకా సహించి గమ్ముగా ఉండడు. నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళు సహనంతో, ఓపికతో ఉండరు. ఇంకెవరన్నా అయితే ఒప్పుకునేవాళ్ళ? ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏనాడన్నా మంచి పని చేసిండా? మంచి మాట మాట్లాడిండా? తల్లిని చెల్లిని దగ్గరికి తీసుకోలేనాడు, రాష్ట్రాన్ని ఏమి దగ్గరికి తీసుకుంటాడని. పోయినసారి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పట్టాభి గారు బోసిడీకే అన్నందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి, కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి పరిస్థితి, కేంద్ర కార్యాలయంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు తలలు పగలగొట్టినటువంటి పరిస్థితి, పట్టాభి గారిని అరెస్ట్ చేసి దాదాపు 4-5 నెలలు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఈ దాడులు ఇవన్నీ తప్పు అని తెలియలేదు ఆయనకి ఏమీ తెలియదు. పట్టాభి గారిని చేసింది తెలియదు. ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది అవన్నీ ఆయన కళ్ళకు
కానరావు, మంచి పనులు ఆయన కళ్ళకి కానరావు. చెడు అయితేనే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. జీవితంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఎమ్మెల్యే కూడా కాకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిని పరామర్శించడానికి పోయి మాట్లాడుతూ అంబటి రాంబాబు అన్న ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు, ఆయన పొగడాల్సింది పోయి మెచ్చుకోవాల్సింది పోయి ఆయన పైన అక్రమంగా కేసులు పెట్టారు, అక్రమంగా దాడులు చేశారు అని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా అంబటి రాంబాబు ఏ తప్పు చేయకుండా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? లేదండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు తిరుపతి లడ్డు కల్తీ ఇష్యూ వచ్చేసి దాన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్స్ పాలిటిక్స్ ఆయన దూషించడం అనేది తప్పు. అది జగన్ కూడా తెలుసు. ఆయన ఒక హోదాలో ఉన్నాడు, ఎక్స్ సీఎం హోదాలో ఉండి ఒక సీఎం గా పనిచేసి అన్న సమటన్నా నువ్వు దూషించడము తప్పన్నా, బహిరంగ క్షమాపణ చెప్పన్నా అని సలహా ఇవ్వాల. వాళ్ళ ప్రజలను అందరినీ తోసి మళ్ళీ అది తప్పు నువ్వు ఉప్పు అని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతీయులు ఎవరు, ఇండియన్ సిటిజన్స్, అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దానికి ఏంటంటే ఐపీసీ 506 చట్టం ప్రకారము కనీసం 3 సంవత్సరాలు కానీ లేదంటే 6 సంవత్సరాల వరకు శిక్ష ఆయనకు వేయాల. ఇప్పుడు జ్యుడిషియరీ కూడా ఏం చేయాలంటే దీన్ని సుమోటో కేసుగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీడియాలో ఉంది, ఆయన అన్నాడు, దూషించినాడు, దానికి ఇంకా మళ్ళీ సాక్ష్యం ఎవిడెన్స్ ఉంది, శిక్షించడానికి కావాల్సిన ఎవిడెన్స్ ఉంది, ఆయనను శిక్షించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది జరగకుండా మళ్ళీ ఎందుకు వేరేటన్ని అనుకోవడము? ఏదన్నంటే బహిరంగ క్షమాపణ చెప్పాలా. చంద్రబాబు నాయుడుకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, టీడీపీ అభిమానులు కానీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆయన. ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్తా ఉన్నాడు, గత 5 సంవత్సరాల్లో రాజకీయంగా విమర్శలు చేసినటువంటి చాలా మంది చూసినారు, కూడా మీడియాలో చూశాను. ఇప్పుడు కొడాలి నాని గారు అయితే వాళ్ళకి చెప్పొద్దు, చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఒక పేరుని మెన్షన్ చేయడం అనేది కాదు, చాలా మంది కూడా వాళ్ళు దూషించడం రకరకాలుగా అసెంబ్లీలోనే ఆ రికార్డులు కూడా ఉంటాయి, చూసుకోవాలా, తిరగదీసుకోవాలా. మనం ఏం చేసినామో మన వీపు మనం కూడా ఒకసారి చూసుకొని మనం ఏం చేసినామో, ఇప్పుడు ఏమన్నా ఇక్కడ జరిగింది ఏంటి అనేది వాళ్ళు కూడా సక్రమంగా ఆలోచించుకోవాలా. దీని గురించి విడుదల రజని జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందు రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఇలాంటి దాడులు ఎక్కడైనా చూసారా, ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా చూసారా, ఇలాంటి అరెస్టులు ఎక్కడైనా చూసారా, మేము చాలా చట్టబద్ధంగా, క్రమబద్ధంగా, పద్ధతిగా, ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేసామని చెప్తా ఉన్నారు. నిజం నమ్మొచ్చా? లేదండి, వాళ్ళ గవర్నమెంట్ లో టీడీపీ అది ఆఫీసుల మీద కానీ వాళ్ళ ఆఫీసుల మీద మనుషుల మీద చాలా మందిని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. మాచర్ల దగ్గర అతన్ని ఒక టీడీపీ అభ్యర్థిని చంపడాలు ఏంటండి? ఏ లోకంలో ఉన్నాం? యాక్షన్ ఎప్పుడో పోయింది. ఒకటే చెప్తున్నా, జగన్ గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలకు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వము వాళ్ళది ఉన్నది కదా, అందులో నాయకత్వ లక్షణాలు లేక వాళ్ళు ఓడిపోవడం జరిగింది. వాళ్ళ తప్పులను సరిదిద్దుకొని ప్రతిపక్షం హోదా అయినా తెచ్చుకొని అసెంబ్లీలో రాజ్యాంగబద్ధంగా చర్చించి ఏదన్నా ప్రభుత్వ లోపాలు ఉంటే వాటిని వెలిగిదీసి ఆ సమస్యలను పూరించే విధంగా వాళ్ళ తప్పులను వాళ్ళు ఒప్పుకొని చేసుకుంటే అదేంటంటే ఆ పార్టీ ఎదుగుతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళ జగన్ ఎక్స్ సీఎం గారు వచ్చేసి వాళ్ళ నాన్ననే ఫాలో కాలే. వాళ్ళ నాన్న మంచి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చాలా కోఆపరేటివ్ గా చేసుకునే వాళ్ళు. అప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వాల లోపాలను కానీ అధికార ప్రభుత్వం చేసిన మేలు చేస్తే మేలు అని ఒప్పుకునే వాళ్ళు, ఒకవేళ తప్పు ఉంటే తప్పు అని ఒప్పుకునే వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే జగన్ ఎక్స్ సీఎం గారు ఇప్పుడు బస్సు యాత్రను పాదయాత్రను చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటి అధికార ప్రభుత్వం నుంచి ఏంటి లోపాలు లేవు. ఇప్పుడు చేసినా కూడా ప్రజలు ఆ పాదయాత్రను గుర్తించరు, అది మానుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ ఒక ప్రభుత్వం ఏదైనా మేజర్ లోపం గుర్తించినప్పుడు అప్పటి వరకు ఓపిక గా ఉండి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అప్పుడు పాదయాత్ర మొదలు పెడితే మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు చేస్తే ఇంకా నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. బాబాయ్, నిన్న గత 3 రోజుల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తల్లిని తిట్టినటువంటి అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారన్నాడు. ఏం చెబుతావు? మాజీ ముఖ్యమంత్రి గారిని తిట్టడం అనేది ఒక పెద్ద తప్పు. వాళ్ళ కుటుంబాన్ని తిట్టడం బాగా తప్పు. 4వసారి సీఎంగా చేశారు ఆయన. అలాంటి ఆయన్ని అభివృద్ధి అంటే ఏంటని చూపిస్తున్నారు వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు కానీ ఇతర దేశాలు వెళ్ళి మనకు కావాల్సిన నీళ్ళు పట్టుకొస్తున్నారు. ఈయన గౌరవించాలి అబ్బాయి అంబటి రాంబాబు గారు. ఆయన ఒక నిక్నేమ్ ఉంది ఆయనకి, ఆంబోతు రాంబాబు గారు అని. ఇది మాది మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో కూడా మా ఎమ్మెల్యే గారు అప్పట్లో పెట్టిన నిక్నేమ్ ఇది, ఆంబోతు రాంబాబు. అలాగే ఆంబోతు రాంబాబు గారు మా ఇసుకుపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుకుపడుతున్నాడు. అంటే మన సామాన్య ప్రజల మీద ఇసుకుపడుతున్న తప్పే ఉంది. అది కాకుండా గుడివాడ రామనాథ్ గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దౌర్జన్యం చేయించాడు, రంగా గారిని దౌర్జన్యం చేసి
పంపించారు. ఇవన్నీ మాట్లాడటం తప్పు. అభివృద్ధి చేసే వాళ్ళని అట అనటం తప్పు. వాళ్ళు బుద్ధి మార్చుకుని ఇకనైనా ఈ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు తండ్రి గారు లోకేష్ గారు చంద్రబాబు గారు చేసే దాన్ని సమర్థించి ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.